బాగుంది బ్రో. బిగ్ బాస్ నిజంగా ప్రీవియస్ సీజన్ల కంటే ఈసారి సీజన్ చాలా హైప్ క్రియేట్ చేసింది. అండ్ యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే మాస్క్ వేసుకొని చాలా వారాలు చాలా వరకు మనం మాస్క్ వేసుకొని కవర్ చేయొచ్చు. మాస్కులు తొలగిపోయే వీక్స్ ఇవి ఇప్పుడు జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా టైటిల్ విన్నర్ ట్రోఫీ కొట్టడానికి చాలా చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళ మాస్క్ చెరిగిపోయి వీళ్ళల్లో సెల్ఫీస్లు ఎవరో బయటకు వస్తారు, వీళ్ళల్లో వాళ్ళ కన్నింగ్నెస్ ఏంటో బయటకు వస్తుంది. సో మనం వెయిట్ చేసి చూడాలి. ఖచ్చితంగా చాలా తక్కువ రోజులు, ఇంకా గట్టిగా ఒక 10 days ఉందేమో అంతే. సో ఎవరు విన్ అవుతారు ఏంటో చూడాలి బ్రదర్. నేను కూడా చాలా వెయిట్ చేస్తాను బ్రదర్. ఎవరు కొడతారో నాకు తెలియదు బ్రదర్, బట్ ఒక కామనర్ ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీస్ అయిన డీమాన్ పవన్ కానీ సోల్జర్ కళ్యాణ్ కానీ కప్ కొడితే ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రో. ఎందుకంటే కామనర్స్ కి ఛాన్స్ రావడమే గొప్ప, అలాంటిది ఫైనల్ వరకు రావడం అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ అనమాట. సో డెఫినెట్లీ వాళ్ళిద్దరిలో ఒకరు కప్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా మంది ఆర్మీ పవన్ అంటున్నారు, మీరేమంటారు? నేను కూడా అదే అంటున్నా కదా. ఆర్మీ పవన్ అయినా పర్లేదు, డిమాన్ పవన్ అయినా పర్లేదు, ఎవరైనా సరే వాళ్ళు యాక్చువల్గా అసలు ఆర్మీ పవన్ గురించి చెప్పాలంటే ఆర్మీలో మహా అయితే సంవత్సరం మొత్తం మీద ఒక 90 days చుట్టూ ఇస్తారు భయ్య. కానీ ఇప్పుడు ఇక్కడ 105 days తను మరి లీవ్ తీసుకొని వచ్చాడు. సో తన జాబ్ ని రిస్క్ చేసి మరి ఇక్కడికి వచ్చి తను చాలా కష్టపడి ప్రతి టాస్క్ కూడా ఫిజికల్ గా కానీ మెంటల్లీ కానీ చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఇప్పుడు లాస్ట్ వీక్స్ వరకు వచ్చాడు. అలాంటి వాళ్ళు కప్పు కొడితే నెక్స్ట్ ఎవరైనా కామన్ మ్యాన్స్ బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఎప్పుడూ చూసే సెలబ్రిటీస్నే కాకుండా ప్రతి సీజన్లో కూడా కామనర్స్ ఇలా ఫైనల్స్ వరకు వచ్చి మన తెలుగు బిగ్ బాస్ సీజన్లలో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆర్మీ పవన్ ని చాలా మంది రైతు బిడ్డతో కూడా పోస్తున్నారు, మీరేమంటారు? భయ్యా సీరియస్లీ పల్లవి ప్రశాంత్ కి కళ్యాణ్ సోల్జర్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది బ్రో. ఎందుకంటున్నానంటే ఈ మాట, పల్లవి ప్రశాంత్ నాకు వచ్చిన డబ్బులతో నేను అది చేస్తా ఇది చేస్తా అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పి సింపతి గెయిన్ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తను పెట్టిన వీడియోస్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లో ఏమని పెట్టాడు వీడియోస్ లో, సార్ రైతు బిడ్డను కూడా బిగ్ బాస్ కి తీసుకెళ్ళండి, రైతు బిడ్డ హౌస్ లో ఉన్నప్పుడు అదే గోల, హౌస్ లోకి వెళ్ళక ముందు అదే గోల, బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిందేమో నాకు తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు బ్రో? ఎన్ని యాడ్ ప్రమోషన్లు చేశాడు, ఎన్ని బ్రాండ్ ప్రమోషన్లు చేశాడు, అదే కదా. సో కానీ కళ్యాణ్ అలా చేయలేదు కదా. కళ్యాణ్ చెప్పడం కాదు బ్రో, ఒక నిరుపేద కుటుంబం నుంచి పాపం చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఇప్పుడు కూడా ఆర్మీలో తల్లిదండ్రులకు దూరంగానే ఉంటున్నాడు. కనీసం తన బాధ కన్న తల్లిదండ్రుల్లో చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాడు. బట్ ఈ రోజు మొన్న వాళ్ళ నాన్నగారి ఆనందం కానీ లేదా ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వాళ్ళ మమ్మీ గారు కానీ ఎంత ఆనందపడ్డారు. ఆయన స్టేజ్ మీద చెప్పారు కదా, నిజంగా కళ్యాణ్ ఎలాంటి మనిషి అనేది వాళ్ళ నాన్నగారిని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు, నాన్న నువ్వు కప్పు కొడతావో లేదో సెకండరీ, కానీ మన వల్ల ఒకళ్ళు బాధపడకూడదు, మన వల్ల ఒకళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి నిజంగా అలాంటి మోటివేషన్ ఒక కొడుకు ఇచ్చే తండ్రి దొరకడం కళ్యాణ్ అదృష్టం. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ తండ్రి లక్ష్మణ్ రావు అనే స్టేజ్కి తీసుకెళ్లాడు. సో అలాంటి తండ్రి కొడుకులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా విన్నర్ అవ్వాలి భయ్య. సో ఖచ్చితంగా 100% నా సపోర్టు ఇటు సోల్జర్ కళ్యాణ్కి ఉంటుంది, అటు డిమాన్ పవన్ కి కూడా ఉంటుంది. చాలా మంది మన తనుజ గారు విన్నర్ అవుతారు, చాలా మంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, మీరు అవ్వచ్చు బ్రదర్, తప్పే ఉంది. అంటే ఒకటి ప్రాంతీయ భేదం అనేది బ్రదర్ మనం చూపించకూడదు బ్రదర్. అంటే చాలా మంది ఏమంటున్నారంటే వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్ లో మన వాళ్ళని తీసుకోవట్లేదు, కానీ మన వాళ్ళు ఎందుకు కన్నడ వాళ్ళని తీసుకున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. తప్పేంటి? తెలుగు బిగ్ బాస్ కి రెస్పెక్ట్ పెరిగిద్ది బ్రో. వాళ్ళు ఇవ్వట్లే ఛాన్స్లు, మన వాళ్ళు ఇస్తున్నారు. మన వాళ్ళు ఒక సినిమా గానీ ఒక సీరియల్ గానీ ఈవెన్ ఒక చిన్న యూట్యూబర్స్ ని కూడా, మన హర్ష సాయి తెలుసు కదా, అన్ని లాంగ్వేజ్ లో వీడియోలు చేస్తున్నారు, అన్ని లాంగ్వేజ్ సపోర్ట్ చేశారు అతన్ని, అవునా కదా? సపోజ్ మన ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ మూవీ బాహుబలి ప్రతి లాంగ్వేజ్ సపోర్ట్ చేశారు. పాన్ ఇండియా మూవీస్ పుష్ప అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, ఏదైనా సరే మనము వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళకి మనం ఛాన్స్లు ఇస్తున్నాం. ఎవరు ఇవ్వకుండా సపోర్ట్ చేస్తూనే గెలుతుందంట, గేమ్ కూడా ఆడుతుందంట. గేమ్ ఆడుతుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది బ్రదర్. ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేస్తే తనకు మించిన ఎఫర్ట్స్ తను పెడుతుంది, తను గెలవడానికి 100% తన ఎఫర్ట్స్ పెడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే లాస్ట్ వీక్స్కి వచ్చేసింది ఆల్మోస్ట్. తను ఏడుస్తుంది, డ్రామా క్వీను, సీరియల్ క్వీను అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఆ మాస్క్ తొలగిపోయే డేస్ ఇది. సో నిజంగా వాళ్ళు అన్నది నిజమైతే ఈ 2 weeks లో తన మాస్క్ తొలగిపోతుంది. ఆడియన్స్ ఖచ్చితంగా ఎటు టాప్ 5 లోకి వెళ్తే కనుక ఆ టాప్ 5 లో నుంచి ఫస్ట్ బయటకు వచ్చింది. లేదు తను ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటే చెప్పలేం, డిమాన్ అండ్ కళ్యాణ్ సోల్జర్ తో పోటీ పడి ట్రోఫీ గెలవచ్చేమో. మైనల్ పర్సన్ బ్రో
ఇమానియల్ ఆల్రౌండర్ బ్రదర్, ప్రభంజనం చూసాం కదా మనందరం. ఆల్రౌండర్, ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైమ్ బాండింగ్స్ లో ఇరుక్కుపోకుండా ఎవరితో అయితే బాండింగ్ తో ఉన్నాడో వాళ్ళని సేవ్ చేసుకుంటూ, వాళ్ళకి మంచి మాటలు చెప్తూ, వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఇప్పటి వరకు లాక్కొచ్చారు. 100% గ్యారంటీగా నేను ఒక మాట చెప్తాను, ఇమ్మాన్యుయల్ గనక హౌస్ లో లేకపోతే సంజనా గారు ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. తను చాలా సార్లు ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని మాటలు వదిలేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏ సిచ్యువేషన్ లో మాటలు వదిలిందో మనకు గుర్తుండదు, కానీ ఆవిడ మాట్లాడిన మాట మాత్రమే గుర్తుండదు. అలాంటి ప్రతి ఒక్కటి కూడా ఇమ్మాన్యుయల్ ఒక కన్న తల్లికి చెప్పినట్టు చాలా మంచిగా జాగ్రత్తలు చెప్పుకుంటూ, ఇమ్మాన్యుయల్ నామినేషన్స్ లో లేనప్పుడు ఇమ్మాన్యుయల్ కి పడాల్సిన ప్రతి ఒక్క ఓటు సంజనా గారికి పడింది. కరెక్టా కదా? అవునవును. 100% బ్రో. అమ్మ అమ్మని కూడా సెంటిమెంట్ చేశారు. అవును, ఇప్పుడు ఇమాన్యుయల్ కి వేయాల్సిన ఓట్లు ఇమాన్యుయల్ నామినేషన్స్ లో లేనప్పుడు సంజనా గారికి 100% పడుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది. కానీ ఇమాన్యుయల్ బాండింగ్ లో చిక్కుకుపోకుండా తన గేమ్ ఏంటో చూపిస్తున్నాడు. 100% టాప్ 5 లో ఇమాన్యుయల్ ఉంటాడు. భరణి గారి పరిస్థితి ఏంది? భరణి గారు ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు భయ్య. ఎలిమినేషన్ అవ్వక ముందు, ఎలిమినేట్ అయిన తర్వాత 2 కేటగిరీస్. ఎట్లా అంటే క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం అన్నట్టు. సో అప్పుడైతే గేమ్ బాగాలేదు కాబట్టి ఆడియన్స్ ఓట్స్ వేయలేదు, బయటకు పంపించేశారు. బట్ వచ్చిన తర్వాత ఎట్లా అంటే బౌన్స్ అయ్యారు భయ్య. అసలు ఆయన తీసుకునే స్టాండ్ అవ్వచ్చు, నామినేషన్స్ లో ఆయన పెట్టే పాయింట్ అవ్వచ్చు, అంతకుముందు బాండింగ్స్ లో ఇరుక్కుపోయారు. అది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తనుజ నామినేట్ చేశారు, దివ్య గారు నామినేట్ చేశారు. దివ్య గారు నామినేట్ చేసినప్పుడే కదా బయటకు వెళ్ళిపోయింది దివ్య. అవునా? చేసిన వాళ్ళు ఇద్దరు ఎవరు? తనుజ ఇంకా భరణి గారు, వీళ్ళిద్దరే నామినేట్ చేశారు. సో వాళ్ళ ముగ్గురు మధ్యలోనే ఈ బాండింగ్ కి సంబంధించిన చాలా గొడవలు జరిగినాయి. అవునా? సో భరణి గారు నిజమేంటో తెలుసుకున్నారు.